అంటే ఈయన ఇచ్చిన ఉచిత పథకాలు ఏదో ఉపయోగం ఏం లేదు. ఏ పథకాలు ఇచ్చిండు? లేడీస్ కి బస్ ఇచ్చిండు, వేరేది ఏం లేదు. ఆమె అయితే ఆమె నెరవేర్స్తలేడు. ఏది అంటే ఉచిత పథకాలు లేడీస్ కి ఇవ్వడం కూడా మంచిదే అని అంటున్నారు కదా చాలా మంది. ఏం మంచిది అది? రాష్ట్రాన్ని లా చేయడం తప్ప. ఉచిత పథకాలు అనేది తీసేయాలి. ఉచిత కరెంట్ కష్టం. ఉచిత కరెంట్ ఎవరికి వస్తలేదు? 100 మందికి 10 మంది వస్తుంది. పరిపాలన విధానంలో చూసుకుంటే కేసీఆర్ పరిపాలన అదే బెస్ట్. అదే best అనిపిస్తుంది మీకు. అన్ని చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. మనిషి చనిపోతే వారంలో 5 లక్షలు వచ్చినాయి రైతుకు. నష్టపరిహారం చేయలేదు. ఇంతకు ముందు రైతు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇచ్చేది కదా, అదే ఈ రకంగా పెట్టిండు. ఆ పరిపాలన బాగున్నది. 2 lakhs ఎవరు ఇచ్చిండు? 40% అయింది. 40% మిగతా 60% కాలే ఎవరికి. 2 లక్షలు పైవలకి ఎవరికి కాలే. సార్ ఆయన వచ్చి 1 year అవుతుంది. ఆ 1 year లో మీరు గమనించిన మార్పులు ఏమీ లేవు. ఎక్కడ వేసిన పడక అక్కడే ఉన్నది. కేసీఆర్ బెస్ట్. ఎందుకోసం? ఆయన అన్ని పథకాలు చేసిండు, డెవలప్మెంట్ చేసిండు, రాష్ట్రాన్ని వాటర్ తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్ని తీసుకొచ్చిండు. కానీ ఈయన బడ్జెట్ లేదంటున్నాడు కదా. బడ్జెట్ ఆయన ఎట్లా తెచ్చిండు? బడ్జెట్ అప్పులు చేసిపోయాడు. అప్పులు చేసి డెవలప్మెంట్ చూపించిండు కదా. మరి అప్పు చేసి డెవలప్మెంట్ చూపించిండు కదా. మరి ఈయన అప్పు చేసినా డెవలప్మెంట్ కనబడతలేదు కదా. ఇప్పుడు ఆయన కంటే డబుల్ చేస్తాడు. ఈయన వచ్చే వరకు 3 చేస్తాడు.